ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ రెండు అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, సురేష్ షట్కార్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు మిగిలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసేటట్లయితే వివాదరహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్నవాడిగా మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో ఎస్టీలకు చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచి బలరాం నాయక్ కు టీపీసీసీ చీఫ్ గా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. రేవంత్, బట్టి, ఉత్తమ్, మున్షీల అభిప్రాయాలను పరిశీలించి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణపైన లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకుని చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న సీఎం హామీ మేరకు పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, ఎడ్మ బొజ్జులపైన చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణాలు చూసుకుని మిగిలిన మంత్రి పదవులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1 లేదా 2 బెత్తులు పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే దానిపైన అధిష్టానం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి కాలం నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ని నియమించాలని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయినట్టు తెలుస్తా ఉంది. ఒక వారం రోజుల్లోనే కొత్త పీసీసీ చీఫ్ పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక 4 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో అభివృద్ధి, తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ ని కేంద్ర మంత్రులకు ఇచ్చారు. ఇక దాంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్ణయాలు కింద మంత్రివర్గ విస్తరణ గానీ, కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు సంబంధించి గానీ, లేదంటే పీసీసీ చీఫ్ కి సంబంధించినటువంటి చర్చ గానీ జరిగింది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛను హైకమాండ్ కి అప్పచెప్పినట్టు, తనకు ఎలాంటి ఛాయిస్ లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ ఇస్తే బాగుంటుందనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తా ఉంది. ఎందుకంటే సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి పీసీసీ చీఫ్ పదవి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, అదేవిధంగా పున్నం ప్రభాకర్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం నుంచి పీసీసీ చీఫ్ ఇవ్వదలుచుకుంటే సంపత్ రేసులో ఉన్నారు. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బలరాం నాయక్ తనకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సో మొత్తానికైతే సామాజిక సమీకరణాలను, పార్టీ భవిష్యత్తు అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సోర్సెస్ అయితే మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ చీఫ్ గా డిక్లేర్ చేయబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 6 మంత్రి పదవులు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాంట్లో కూడా సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యత, పార్టీ కోసం ఎవరు లాయల్ గా ఉంటారు, పార్టీ వాయిస్ ప్రజల్లోకి ఎవరు బలంగా తీసుకువెళ్ళగలుగుతారు, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక వారం రోజుల్లోనే నామినేటెడ్ పోస్టులు, ఈ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 37 మందిని ప్రకటించినప్పటికీ వారికి సంబంధించినటువంటి జీవోలు రిలీజ్ కాలేదు.
ఆ 37కి అదనంగా మరొక 17 కలిపి ఒకేసారి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే జూలై 1, 2వ వారంలోనే పిసిసి చీఫ్ కి సంబంధించిన విషయంలో గానీ, ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో గానీ, కార్పొరేటెడ్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం గానీ ఒక కన్క్లూజన్ కి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.